యేసు ప్రభు కూడా శిలువ మీద దొంగతో అదే అన్నాడు, నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావన్నాడు, పరలోకంలో అంట్లా. తీర్పు దినాన యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చి సింహాసనం మీద కూర్చున్నప్పుడు నీతిమంతులందరూ కూడా కుడివైపు నిలబడతారు, పాపులందరూ ఎడమవైపు నిలబడతారు. అప్పుడు ఆ నీతిమంతుల ఆత్మలు చూసి అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, మీ కొరకు సిద్ధపరచబడినటువంటి పరలోకానికి వెళ్ళండి. ఎందుకంటే దేవుడు మనకు ఒక వాగ్దానం చేశాడు, నేనుండి స్థలములో మీరుండు లాగున మరలా వచ్చి మిమ్మలను తీసుకుని వెళ్తానన్నాడు. ఆయన ఉండే స్థలంలో మనల్ని ఉంచుతాడంట పరలోకంలో. అక్కడ ప్రతిదీ జీవంతో కూడినటువంటిది, మృతమైనది ఏది ఉండదు పరలోకంలో. జీవనది, జీవజలము, జీవవృక్షము, జీవవృక్ష ఫలాలు, జీవగ్రంథము, ప్రతిదీ జీవంతో కూడినటువంటిది.